శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాలలో సూర్యుడు మే 15వ తేదీ ఉదయం 6:28 మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సూర్యుడి వృషభ సంక్రమణం జరుగుతోంది. అలా వృషభ రాశిలోకి ప్రవేశించిన సూర్యుడు మళ్ళీ జూన్ 15వ తేదీ మధ్యాహ్నం 12:58 వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి మారతాడు. అంటే మే 15వ తేదీ ఉదయం 6:28 నుంచి జూన్ 15వ తేదీ మధ్యాహ్నం 12:58 వరకు నవగ్రహాలలో సూర్యుడు వృషభ రాశిలో ఉంటాడు. ఇలా వృషభ రాశిలోకి సూర్యుడు ప్రవేశించటం అనేది ద్వాదశ రాశులకి ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. కొన్ని రాశులకి సూర్యుడి వృషభ సంక్రమణం అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుంది. కొన్ని రాశులకి సూర్యుడి వృషభ సంక్రమణం వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుంది. ఏ రాశులకి సూర్యుడి వృషభ సంక్రమణం అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుందో, ఏ రాశులకి సూర్యుడి వృషభ సంక్రమణం వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుందో, ప్రధానంగా ఏ విషయాలలో ఏ రాశుల వాళ్ళకి సూర్యుడు ఎటువంటి ఫలితాలను కలిగింపజేస్తాడో, ద్వాదశ రాశుల మీద ఈ రవి వృషభ సంక్రమణ ప్రభావం నెల రోజుల పాటు ఏ విధంగా ఉండబోతోందో, ఈ రవి వృషభ సంక్రమణం సంపూర్ణంగా అనుకూల ఫలితాలే ఇవ్వాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు పాటించాల్సిన సులభమైన శక్తివంతమైన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి మే 15వ తేదీ ఉదయం 6:28 సూర్యుడు వృషభ రాశిలోకి ప్రవేశించగానే, సూర్యుడి వృషభ సంక్రమణం జరగగానే, ఈ సూర్యుడి వృషభ సంక్రమణం అనేది 10వ స్థానంలో ఏర్పడుతోంది. కాబట్టి సూర్యుడు సింహరాశి వాళ్ళకి 10వ స్థానంలోకి వస్తున్నాడు. కాబట్టి జ్యోతిష శాస్త్ర గ్రంథాల ప్రకారం ఇది అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఎందుకంటే సింహరాశి నుంచి చూసుకున్నప్పుడు వృషభ రాశి 10వ రాశి అవుతుంది. సింహరాశి వాళ్ళకి 10వ స్థానంలోకి సూర్యుడు వస్తున్నాడు. 10వ స్థానంలోకి సూర్యుడు రావటం అనేది చాలా అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అందుకే మే 15 నుంచి జూన్ 15 మధ్యలో సింహరాశి వాళ్ళకి సూర్యుడు బ్రహ్మాండంగా యోగిస్తాడు. ఏ విషయాల్లో యోగిస్తాడు, ఎలాంటి అనుకూల ఫలితాలు ఇస్తాడు అనే విషయాలు పరిశీలిస్తే 10వ స్థానంలో ఉన్న సూర్యుడి వల్ల సింహరాశి వాళ్ళకి ఖచ్చితంగా బ్రహ్మాండమైన ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న స్థాయిలో ప్రమోషన్ వస్తుంది. అంటే మీకు కావలసిన చోటికి ట్రాన్స్ఫర్ అవటం, మీకు కావలసిన ప్యాకేజీతో ట్రాన్స్ఫర్ అయ్యే యోగం సింహరాశి వాళ్ళకి ఖచ్చితంగా కలుగుతుంది. అలాగే ఎవరైనా సింహరాశి వాళ్ళు గవర్నమెంట్ సెక్టార్స్లో ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసుకుంటూ ఉన్నట్లయితే మే 15 నుంచి జూన్ 15 మధ్యలో గట్టిగా ప్రయత్నం చేయండి. మీ ప్రయత్నం 100% విజయవంతం అవుతుంది. గవర్నమెంట్ ఉద్యోగాలు పొందే యోగం ఉంది. గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తే సక్సెస్ అయ్యే యోగం ఉంది. ప్రభుత్వ శాఖల పరంగా మీకు ఏవైనా పనులు కావాలన్నా కూడా సింహరాశి వాళ్ళకి ప్రభుత్వ శాఖల్లో ఈ సమయంలో మీ పనులు సులభంగా పూర్తయిపోయే అవకాశం ఉంది. అలాగే 10వ స్థానంలో ఉన్నటువంటి సూర్యుడి వల్ల సింహరాశి వాళ్ళకి ధనలాభం కూడా కలుగుతుంది. అంటే ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వృత్తి వ్యాపారాల్లో కూడా తారాస్థాయికి వెళ్ళిపోతారు. వ్యాపారం చేస్తూ ఉంటే మీ చుట్టూ ఉన్న అందరు వ్యాపారస్తుల కంటే సింహరాశి వాళ్ళు టాప్ పొజిషన్లో ఈ సమయంలో నిలబడగలుగుతారు. అలాగే ఒక కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటే ఆ కంపెనీలో టాప్ పొజిషన్కి ఎదగగలుగుతారు. ఆ స్థాయిని ఈ సమయంలో సింహరాశి వాళ్ళు పొందటానికి 10వ ఇంట్లో ఉన్న సూర్యుడు అద్భుతంగా సహకరిస్తాడు. అలాగే గొప్ప గొప్ప వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. మహనీయులతో ఫ్రెండ్షిప్ ఏర్పడటం అనేది అద్భుతమైన ప్రయోజనాలను కలిగింపజేస్తుంది. సమాజంలో కూడా పేరున్న రాజకీయ నాయకులు, పేరు ప్రతిష్టలున్న విశిష్ట వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి అవి స్నేహాలుగా మారి అద్భుతమైన ప్రయోజనాలు సింహరాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే శారీరక సుఖం ఉంటుంది. శారీరకంగా అన్ని రకాలైన భోగాలను ఈ సమయంలో సింహరాశి వాళ్ళు పొందగలుగుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు కలిగిన విశిష్ట వ్యక్తిగా స్థానాన్ని పొందగలిగే యోగము మే 15 నుంచి జూన్ 15 మధ్యలో 10వ ఇంట్లో ఉన్న సూర్యుడు తప్పకుండా సింహరాశి వాళ్ళకి కలిగింపజేస్తాడు. కాబట్టి సింహరాశి వాళ్ళకి ఇది చాలా బ్రహ్మాండమైన టైం అని చెప్పాలి. కెరీర్లో టాప్ పొజిషన్ రీచ్ అయ్యే టైం అని చెప్పాలి. సమాజంలో పేరు, డబ్బు, పరపతి అన్నీ పొందే టైం అని చెప్పాలి. అలాగే జీవితంలోనే తారాస్థాయికి ఎదిగే సమయంగా కూడా చెప్పుకోవచ్చు. అంత అద్భుతంగా మే 15 నుంచి జూన్ 15 మధ్యలో 10వ ఇంట్లో ఉన్న సూర్యుడు సింహరాశి వాళ్ళకు అనుకూల ఫలితాలు ఇస్తాడు.
ఈ అనుకూల ఫలితాలు ఇంకా రెట్టింపు కావాలంటే సూర్యుడికి సంబంధించిన సులభమైన శక్తివంతమైన పరిహారాలు సింహరాశి వాళ్ళు చేసుకోవాలి. మే 15వ తేదీ ఉదయం 6:28 సూర్యుడు వృషభ రాశిలోకి ప్రవేశించగానే, సూర్యుడి వృషభ సంక్రమణం జరగగానే, ఈ సూర్యుడి వృషభ సంక్రమణం 12 రాశుల్లో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. మళ్ళీ సూర్యుడు జూన్ 15వ తేదీ మధ్యాహ్నం 12:58 మిథున రాశిలోకి మారే వరకు కూడా ద్వాదశ రాశుల వారికి ఈ ఫలితాలు ఉంటాయి. అంటే మే 15వ తేదీ ఉదయం 6:28 నుంచి జూన్ 15వ తేదీ మధ్యాహ్నం 12:58 వరకు వృషభ రాశిలో ఉన్నటువంటి సూర్యుడు ద్వాదశ రాశుల వారికి అనుకూల ఫలితాలు ఇవ్వాలన్నా, వ్యతిరేక ఫలితాలు తొలగింపజేయాలన్నా సూర్యుడికి సంబంధించిన కొన్ని శక్తివంతమైన పరిహారాలు ద్వాదశ రాశుల వాళ్ళు చేసుకోవాలి. వాటిల్లో మొట్టమొదటి పరిహారం ఏంటంటే, సూర్యుడికి ఈ సమయంలో వచ్చే ఆదివారాలు అర్ఘ్య ప్రదానం చేయటం. సూర్యుడికి అర్ఘ్యం అంటే చాలా ఇష్టం. అందుకే మే 15 నుంచి జూన్ 15 మధ్యలో ఎన్ని ఆదివారాలు వస్తే అన్ని ఆదివారాలు కూడా స్నానం చేసిన తర్వాత ఒక రాగి చెంబు తీసుకోండి. ఆ రాగి చెంబులో నీళ్లు పోసి ఆ నీళ్లలో వీలైతే కొద్దిగా ఎర్ర చందనం పొడి కలపండి. ఎర్ర చందనం పొడి అందుబాటులో లేకపోతే కుంకుమ పువ్వు కలపండి. అది కూడా అందుబాటులో లేకపోతే ఎరుపు రంగు పుష్పాలు కొన్ని ఆ నీళ్ళల్లో వేసి అక్షింతల్లో కుంకుమ కలిపి, కుంకుమ కలిపిన అక్షింతలు కూడా కొన్ని ఆ నీళ్ళల్లో కలిపి, ఆ నీళ్లు తూర్పు వైపు తిరిగి ఏదైనా మొక్కలో పోస్తూ ఓం ఘృణి సూర్య ఆదిత్యోం అని 12 సార్లు చెప్పుకోండి. ఓం ఘృణి సూర్య ఆదిత్యోం ఈ మంత్రం 12 సార్లు చెప్తూ రాగి చెంబులో ఉన్న నీళ్లు తూర్పు వైపు తిరిగి మొక్కలో పోయాలి. ఇలా సూర్యుడికి అర్ఘ్యం ఇస్తే సూర్యుడి అనుకూలత కలుగుతుంది. ద్వాదశ రాశుల వాళ్ళకి రవి వృషభ సంక్రమణం వల్ల వ్యతిరేక ఫలితాలు ఉండవు, అనుకూల ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా సూర్యుడి అనుగ్రహం కలగాలంటే మే 15 నుంచి జూన్ 15 మధ్యలో ప్రతిరోజు కూడా ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యుడికి సంబంధించిన 12 నామాలు చదువుకోండి. మిత్ర, రవి, ఖగ, సూర్య, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కర. ఈ 12 నామాలు ఒకసారి చెప్పుకోండి. 12 నామాలు చదవలేవండి అని ఎవరైనా అంటే గనక ఓం సవిత్రే నమః 12 సార్లు ఈ మంత్రం స్నానం చేశాక చదవండి. అప్పుడు రవి వృషభ సంక్రమణం ద్వాదశ రాశుల వాళ్ళకు అనుకూల ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా మే 15 నుంచి జూన్ 15 మధ్యలో వచ్చే ఆదివారాలు స్నానం చేశాక ఇంట్లో తూర్పు దిక్కులో దీపం పెట్టండి. సూర్యుడికి ఇష్టమైన దిక్కు తూర్పు దిక్కు. సూర్యుడు 12 నెలల్లో 12 పేర్లతో ఉంటాడు కాబట్టి ఆయనకి 12 ఒత్తుల దీపం అంటే ఇష్టం. కాబట్టి ఈ సమయంలో వచ్చే ఆదివారాలు స్నానం చేశాక మీ ఇంట్లో హాల్లో ఒక మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 12 ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టండి. ఆ 12 ఒత్తులు 12 పేర్లతో ఉన్న సూర్యుడికి సంకేతం. ఈ సూర్య దీపాన్ని వెలిగించుకుంటే కూడా సూర్యుడు అనుగ్రహిస్తాడు. అలాగే మే 15 నుంచి జూన్ 15 మధ్యలో వచ్చే ఆదివారాలు ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉపవాసం ఉండి రాత్రికి గోధుమ పిండితో చేసినటువంటి పదార్థాలు స్వీకరించాలి. మేము ఉపవాసం ఉండలేమండి అని ఎవరైనా భావిస్తే, ఉపవాసం ఉండలేని వాళ్ళు మాత్రం ఆదివారం రవిహోర ఉన్నప్పుడు నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. లేదా రవిహోరలో కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వండి. ఆదివారం రవిహోర ఏ సమయంలో ఉంటుందంటే ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో ఉంటుంది. ఈ టైంలో ఈ పరిహారం చేసుకోండి. ఆవుకు పెట్టడం కానీ దానం ఇవ్వటం కానీ చేసుకోండి. ఉపవాసం ఉండలేని వాళ్ళు ఈ పరిహారం చేసుకోండి. అలాగే అసలు ఎలాంటి పరిహారాలు చేసుకోవటం వీలు కాదని భావించే వాళ్ళైతే గనక మే 15 నుంచి జూన్ 15 మధ్యలో వచ్చే ఆదివారాలు అష్టాక్షరి మంత్రం చదువుకోండి. ఎందుకంటే ప్రతి గ్రహానికి జ్యోతిష శాస్త్రంలో అధిష్టాన దైవాలను ఉంటారు. అధిష్టాన దైవాలను ప్రార్థిస్తే గ్రహం అనుకూలిస్తుంది. సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి. విష్ణుమూర్తికి ఇష్టమైన మంత్రం అష్టాక్షరి మంత్రం. అందుకే ఆదివారం ఓం నమో నారాయణాయ మీరు ఏ పని చేస్తున్నా ఈ అష్టాక్షరి చదువుకుంటూ ఉంటే ద్వాదశ రాశుల వాళ్ళకి రవి వృషభ సంక్రమణం పూర్తిగా యోగిస్తుంది. ఆదివారాలు విష్ణు సహస్రనామం వింటే కూడా అద్భుత ఫలితాలు వస్తాయి. ఆదిత్య హృదయం సూర్యాష్టకం ఎలాగో చాలా మంది వింటారు, కానీ విష్ణు సహస్రనామం వింటే సూర్యుడి అధిష్టాన దైవమైన విష్ణుమూర్తి కూడా అనుగ్రహిస్తాడు. ఈ పరిహారాల్లో ఏ పరిహారమైనా చేసుకోండి. చాలా సులభమైన పరిహారం ఏంటంటే బెల్లం ముక్క పరిహారం. మే 15 నుంచి జూన్ 15 మధ్యలో పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు ఆదివారం వచ్చినా సరే
ఒక బెల్లం ముక్క నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళండి. అది కూడా సూర్యుడి అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి ద్వాదశ రాశుల వారు రవి వృషభ సంక్రమణం పూర్తిగా అనుకూల ఫలితాలు ఇవ్వాలన్నా, వ్యతిరేక ఫలితాలు తొలగింపజేయాలన్నా వీటికి ప్రత్యేకమైన పరిహారాలు చెప్పారు. ఈ పరిహారాల్లో ఏ పరిహారమైనా చేసుకోండి. రవి వృషభ సంక్రమణం వల్ల సంపూర్ణంగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోండి. అలాగే ఎప్పటికప్పుడు ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పు గురించి తెలుసుకోవాలన్నా, ఖగోళంలో గ్రహాలు మారినప్పుడు ఆ మార్పు అనేది ఏ రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుందో, ఏ రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో తెలుసుకోవాలన్నా, అనుకూల ఫలితాలు పెంచుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.